భారతము యథార్థముగా జరిగినటువంటి సంఘటనల సమాహార స్వరూపం. అందుకే ఇతిహాసము. భారతాన్ని రచించినటువంటి వ్యాసుడు భారతంలో అంతర్భాగం, భాగవతాన్ని రచించిన వ్యాసుడు భాగవతంలో అంతర్భాగం, రామాయణాన్ని రచించిన వాల్మీకి రామాయణంలో అంతర్భాగం. అంతేకాని కావ్యకర్త అయినటువంటి వాల్మీకి వేరు, వాల్మీకి చేత రచింపబడిన రామాయణము వేరు కాదు. అందులో ఆయన అంతర్భాగమై ఉంటాడు. అందుకే వ్యక్తులు అంటారు తప్ప పాత్రలు అని పిలవరు. అయినప్పుడు ఆయన భీష్మాచార్యుల వారు మాట్లాడుతున్నప్పుడు రుక్మిణీదేవి లక్ష్మీదేవిని ప్రశ్న చేసి ఆ లక్ష్మీదేవి చెప్పినటువంటి జవాబులను ఉటంకించి మాట్లాడుతున్నారు అంటే భీష్మాచార్యుల వారికి ఉన్నటువంటి సమగ్ర పరిజ్ఞానం ఎంతటితో మనకు అర్థమవుతుంది. అందుకని మహానుభావుడు ఆచార్య స్థానాన్ని పొంది కృష్ణ పరమాత్మ చేత ఆదేశింపబడి లోకహితం కోసమని జవాబు చెప్పడం మొదలుపెట్టాడు. నిత్యసత్యులు, శౌచనిరతులు, గురుభక్తులు, అప్రమత్తులు, దక్షులు, అమలమతులు, సత్కర్మ పరులు, విజ్ఞానము, తపము, దానము, బ్రహ్మచర్యము, శమము కలుగువారలు ప్రీతినా వసించు నిక్కలు, క్రూరుల, నాస్తికుల, కృతఘ్నుల, కుబుద్ధుల వర్జింతు, ఎంగిలి వర్జించి ఇలుపాడి ఉండు కాంతలందు వసింతు, వల్లభ ప్రతికూల నిష్ఠురాత్మ అన్యమందిరగామిని అయిన మానిని తొడరుదు, పద్మినీ తరుషండ పుష్పవాటములయందు నిల్తూ అని లక్ష్మీదేవి జవాబు చెప్పింది. యథార్థమునకు లక్ష్మీదేవి జవాబు చెప్పినప్పుడు ఇన్ని పూజలు చేస్తే నేను ఉంటాననో, ఇన్ని వ్రతాలు చేస్తే నేను ఉంటాననో ఆమె చెప్పలేదు. సనాతన ధర్మమునకు ప్రాణప్రదమైనటువంటి విశేషం అక్కడ ఉంటుంది. మనిషి నడవడిని ప్రధానంగా తీసుకుంటాడు భగవంతుడు. అందుకే ఆచారము అన్న పేరు వచ్చింది. ఆచారము, సదాచారము, దురాచారము ఇటువంటి పేర్లు రావడానికి కారణం ఏమిటంటే నీకు ఎంత తెలుసు అన్నదానికన్నా నువ్వు ఎలా ప్రవర్తిస్తావు అన్నదానికే భగవంతుడు పెద్దపీట వేస్తాడు.